కానీ దేవుడు ఎంత విలువ ఇచ్చాడు నీకు చెప్పండి. దేవుడు ఇచ్చిన విలువ సాధారణమైన విలువ కాదు. నీకు ఒక విలువని నిర్ణయించాడు. ఆ విలువ ఎంత విలువ అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా పోగేసి ఇసుక రేణువులు ఈ భూమి మీద ఎంత ఉంటాయో, సముద్రాల్లో నదుల్లోని ఇసుక రేణువులు అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క ఇసుక రేణువుని లెక్క పెడితే ఎన్ని కోట్లు వస్తుంటారు? అన్ని కోట్ల డబ్బులు కూడా రానటువంటి, అన్ని కోట్ల డబ్బులు వెచ్చించిన అందనటువంటి ఆ అమూల్యమైన రక్తము చేత నిన్నేం చేశాడంటే ఆయన నిన్ను విమోచించి నేను కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను కొనుక్కున్నాడండి. అది నీ విలువ. ఈ భూమి మీద ఉన్నటువంటి ధనం అంతటిని తీసుకొచ్చినా సరే కొనలేనటువంటి ఆ రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు ఆయన. అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడివి, నువ్వు ఎంత విలువైన వ్యక్తివి అవునగా చెప్పండి. ఎంతో విలువైన వ్యక్తివి కాబట్టే ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చున్నావు. లేకపోతే నువ్వు సినిమా హాల్లో సినిమా చూస్తా ఉండేదాన్ని ఈరోజు ఎక్కడన్నా ఏ మార్కెట్లోనో ఏ దుకాణంలోనో సమయాన్ని అలా గడుపుతా ఉండేవాడు. ఈరోజు ఆయన సందులో నువ్వు కూర్చున్నావంటే ఆయన నిన్ను విలువ పెట్టు కొనుక్కున్నాడు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మకు నీ దేహము ఆలయముగా ఉండాలి.